ఒకప్పుడు డైవర్స్ అనే పదం వింటేనే చాలా పెద్ద ఆ! లాగా చూసేది. అమ్మో! అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఇచ్చే డైవర్స్ అని నార్మల్ వాడకంలో కూడా యూజ్ చేసేస్తున్నారు. వదిలేయి, నచ్చకుంటే వదిలేయ్యా, లేకుంటే నచ్చకుంటే వదిలేయమ్మా అని కాడికి కానీ వచ్చేసింది. డైవర్సెస్ అన్నీ కూడా ఎందుకు అవుతున్నాయని చూస్తే యెస్. వాళ్ళకి పెళ్ళికి ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అనేటివి లేవు. అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, హడల్స్ అనేటివి ఖచ్చితంగా వస్తాయి అవును. కదా, ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. వచ్చినప్పుడు కూడా ఫేస్ ఒకరికొకరం చేయాలి. ఎలా యెస్. ఉండాలి, ఎలా మనం సపోర్ట్ చేసుకోవాలి అని చెప్పేవాళ్ళు లేరు ఫస్ట్. యెస్. పేరెంట్స్ కూడా అలానే అయిపోయారు. నువ్వు సంపాదిస్తున్నావు, నువ్వు బ్రతుకు, నువ్వు సంపాదిస్తున్నావు, నీకేం తక్కువ అనే వాళ్ళు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ పర్స్పెక్టివ్ చూసి వాళ్ళు అలా అంటారు, వీళ్ళ పర్స్పెక్టివ్ చూసి వీళ్ళ అలా అంటారు, వాళ్ళ పాస్ట్ అవునా? ఎక్స్పీరియన్సెస్ యెస్. వల్ల. కానీ యాక్చువల్గా పేరెంటింగ్ అంటే కౌన్సిలింగ్లో, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో ఏమవుతుంది, వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి తీసుకొని థర్డ్ పర్సన్ వాట్ ఈస్ రైట్ అనేది చెప్పగలుగుతాడు Yeah. కదా. అందుకే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ జనరేషన్కి. ఇంకా జెన్జీస్ అయితే ఇంకా అసలు ఎట్లా ఉంటారో, ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు.